జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. జోగి కుమారుడు రాజు భార్య మేఘన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, చీటింగ్, గృహహింసతో పాటు వరకట్న వేధింపులకు పాల్పడ్డారని మేఘన ఆరోపించారు. మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. జోగి కుమారుడు రాజు భార్య మేఘన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ సభ్యులపై 11 మందిపై కేసు నమోదు అయింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో. అయితే ముఖ్యంగా చూసుకుంటే రాజు అంటే జోగి రమేష్ కుమారుడైన రాజు భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గృహహింస చట్టం కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నంబర్ 326/26 సెక్షన్ 85 318 109 క్లాస్ 420 318 కింద ఈ కేసులు నమోదు చేశారు. అంటే ఈ కేసుల కింద ప్రస్తుతం 11 మందిపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ భార్య శకుంతల, అదేవిధంగా జోగి రాజు, ప్రియాంక, అదేవిధంగా జోగి రమేష్ తమ్ముడైన జోగి రాముతో పాటు జోగి రాము కుమారులైన పండు, రాజేష్ మొత్తం 11 మందిపై ఈ కేసు అయితే ప్రస్తుతం నమోదు చేశారు. దీని మీద తదుపరి విచారణకి పోలీసులు అయితే సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది నెలలుగా రాజు భార్య హైదరాబాద్ లో ఉండడం, కొంత ఈ కుటుంబ సభ్యుల్లో విభేదాలు రావడంతోనే ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ యాకూబ్.